వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం. కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్న వేణుగోపాల్. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలపై బీఆర్ఎస్ ఫోకస్. 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రోగ్రామ్స్. ఏపీ గవర్నర్ను కలిసిన బీజేపీ నేతల బృందం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను ప్రకటించాలని విజ్ఞప్తి. ప్రజ్వల్ రేవన్న సిట్ కస్టడీకి అనుమతించిన బెంగళూరు కోర్టు. 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. ఉత్తరాది రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. పలు రాష్ట్రాల్లో 52 డిగ్రీల సెల్సియస్. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 75 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభం. ఉత్తర భారతదేశంలో సూర్యప్రతాపం దడ పుట్టిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల్లో తీవ్ర వేడిగాలులు కారణంగా 54 మంది చనిపోయారు. ఎండ దెబ్బ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో 45 నుంచి 49 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్లో 46 డిగ్రీల సెల్సియస్ వేడికి పెట్టెలు రాలినట్లు కింద పడిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో తీవ్ర వడగాల్పులు, ఎండవేడిమి కారణంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన కారణంగా గత 2 రోజుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ యూపీలో వేడిగాలుల కారణంగా 47 మంది చనిపోయారు. సెక్టర్ మెజిస్ట్రేట్, హెడ్ కానిస్టేబుల్, 3 రైల్వే కార్మికులు, హోంగార్డ్, ఇంజనీర్తో సహా వారణాసి పరిసర జిల్లాల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగరాజ్లో 11 మంది, కౌసంబీలో 9 మంది, ప్రతాప్గఢ్లో 1, గోరఖ్పూర్లో 1 బాలికతో సహా 3 మరణించారు. అంబేద్కర్ నగర్లో 4, శ్రావస్తిగొండలో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బకు మృతి చెందారు. ఝాన్సీలో వడదెబ్బ తగిలి 6 చనిపోయారు. గజియాబాద్లో 1 శిశువుతో సహా 4, ఆగ్రాలో 3, రాంపూర్, లఖీంపూర్ ఖేరి, ఫిలిభిత్, షాజహాన్పూర్లో ఒక్కొక్కరు మరణించారు. అయితే మరణాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సహరాన్పూర్లోని శివాలిక్ కొండల్లో కూడా వేడి ప్రభావం చూపడం ప్రారంభమైంది. బెహద్ ప్రాంతంలోని శివాలిక్ కొండలపై ఉన్న అడవిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రోజంతా అగ్ని ప్రమాదం కొనసాగింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం జూన్ 2 మధ్య వాయువ్య భారతదేశంలో మైదానాలలో ఉరుములు మెరుపులతో ఒక మాదిరి వర్షం నమోదవుతుందని అంచనా వేశారు. గురువారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. మధ్యప్రదేశ్, పశ్చిమ ప్రాంతం, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, యానం, గుజరాత్, తెలంగాణ, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆవిర్భావ దినోత్సవం వేడుకల ఆహ్వానాన్ని అందించారు రాష్ట్ర ప్రోటోకాల్ ప్రభుత్వ ప్రతినిధి హర్కర వేణుగోపాలరావు. వేడుకల్లో కేసీఆర్ను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారని వేణుగోపాల్ అన్నారు. వేడుకల ఇన్విటేషన్తో పాటు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేసీఆర్ కోసం లేఖ పంపించారని తెలిపారు. ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వేడుకలకు హాజరవుతున్నారని వేణుగోపాల్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము. దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారు హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిల ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. జూన్ 2వ తేదీ ఏదైతే మనం పండుగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము. దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారు. వెహికల్ లైసెన్స్ ఆర్సీ జారీలో అధికారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు. ఆర్టీఏ అధికారులపై జరిగిన ఏసీపీ రైడ్స్ తర్వాత మీడియేటర్ల ఆగడాలు వెలుగులోనికి వచ్చాయి. మీడియేటర్ల నుంచి అధికారులకు కమిషన్లు వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే 60 రకాల సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. లైసెన్స్, ఆర్సీ లాంటి సర్టిఫికెట్లను టీ-పోలియో యాప్ ద్వారా తీసుకోవచ్చునని, 18 రకాల సేవలకు సిటిజన్ ఆఫీస్కి రానవసరం లేదని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. కొంతమంది అధికారుల వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందంటున్న జేటీఎస్ రమేష్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఈ ఆఫీసుల మీద రైడ్ జరిగిన తర్వాత అసలు డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇలా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీడియేటర్లను ఆశ్రయించాలా, లేదా ఆన్లైన్ విధానం ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న ఆన్లైన్ విధానం ద్వారా వెళ్తే ఈ సర్టిఫికేట్లన్నీ పొందే అవకాశం ఉందా అనే ఒక సందేహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి హైదరాబాద్ జేటీసీ రమేష్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటికే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, రైడ్స్ జరిగాయి కదా కొన్ని రోజుల క్రితం. ముఖ్యంగా మీడియేటర్ల ద్వారా వెళ్తేనే ఈ సర్టిఫికేట్లు అనేవి వస్తాయా సార్, లేదా ఆన్లైన్ ద్వారా కూడా వెళ్ళినా వస్తాయా? ఎలాంటి సేవలు అందిస్తుంది ఇప్పుడు ఆర్టీ? ఇప్పుడు రవాణా శాఖ దాదాపు 60 వరకు ఆన్లైన్ సేవలు నిర్వహిస్తున్నాం. దాంట్లో 18 సేవలకు అసలు సిటిజన్స్ రావాల్సిన అవసరమే లేదు. ఆఫీస్కు రాకుండానే మన ఫోటో అథెంటికేషన్తో మొబైల్ ఫోన్లో మన ప్లే స్టోర్ నుంచి టీఆప్ ఫోలియో డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ 18 సర్వీసెస్ ఉన్నాయి. లర్నింగ్ లైసెన్స్ సంబంధించినవి, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సంబంధించి మీరు చెప్పినట్లు, చేంజ్ ఆఫ్ అడ్రస్ సంబంధించి, ఎన్ఓసి ఇవ్వడము, పర్మిట్ల గురించి, ఇవన్నీ కూడా 18 సర్వీసులు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా మేజర్, అంటే ఫైనాన్స్ ఇంకా కవర్ చేయలేదు. దాంట్లో ఫైనాన్స్ లేని బండ్లన్నీ కూడా దాంట్లో చేసుకోవచ్చు. సో ఇట్లాంటి 18 సర్వీసెస్కి వాడుకుంటే ఆఫీస్కి రావాల్సిన అవసరమే లేదు. మధ్యవర్తుల ప్రమేయం అసలే అవసరం లేదు.
అంటే ముఖ్యంగా మీడియేటర్ల ద్వారా వెళ్ళకపోతే ఏదో ఒక టెక్నికల్ ఇబ్బంది పెట్టేసి రిజెక్ట్ చేస్తున్నారని ఒక అది కూడా ఉంది సార్ ఆరోపణ, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే టెక్నికల్ ఇబ్బంది పెట్టి రిజెక్ట్ చేసారంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఒక్కోసారి ఒరిజినల్స్ తేరు, ఒరిజినల్స్ ఏమంటారు, జిరాక్స్ కాపీలు అటెస్టేషన్ ఉండవు, అద్దెమ్మంటారు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, జిరాక్స్లు తెస్తారు. సో ఇలా అంటే రేరని ఖచ్చితంగా చెప్పను, అక్కడక్కడ జరగచ్చు ఏదైనా క్వరీస్ పెట్టి మళ్ళీదేమని. కాకపోతే ఏంటంటే పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్లో ఏం అబ్జెక్షన్ ఉండదు, అన్ని ఒరిజినల్స్ పెట్టుకుని అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుని వస్తాయి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కువగా మనకి స్టార్టింగ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకునేది వెహికల్ ఉన్న తర్వాత. అంటే డ్రైవింగ్ లైసెన్స్కి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది సార్ ప్రాసెస్? డ్రైవింగ్ లైసెన్స్ పక్కా లైసెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకుని మా ఆఫీస్లో కంప్యూటర్ మీద టెస్ట్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ వస్తాయి ర్యాండమ్గా. దాంట్లో 12 పాస్ అయిపోతే చాలు లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. మన కేటగిరీ బట్టి ఫీజు ఉంటుంది, 2 వీలర్కు 2 వీలర్ టు 4 వీలర్ ఇట్లా అన్ని కలిపి అయితే 330 రూపీస్ వరకు ఫీజు వస్తుంది. ఈ ఎవరికి ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిదానికి సర్వీస్ ఛార్జ్ 100-200 రూపాయలు అలా గవర్నమెంటే ప్రిస్క్రైబ్ చేసింది. వాటితో పాటు ఫీజుతో పాటు సర్వీస్ ఛార్జెస్ కట్టి స్లాట్ బుక్ చేసుకుని వస్తే సిస్టంలో చదువుకున్న వాళ్ళందరూ ఈజీగా పాస్ అవుతారు. చదువుకున్న వాళ్ళు కూడా కామన్ సెన్సే, అన్ని సిగ్నల్స్ ఉంటాయి, రోడ్ సిగ్నల్స్, సింపుల్ రూల్స్ ఉంటాయి. కొంచెం కూల్గా కూర్చుని టెస్ట్ అంటే ఈజీగా పాస్ అవుతారు. ఇది తీసుకున్న తర్వాత ఇది 6 నెలల వరకు ఉంటుంది లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ. 1 మంత్ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకుని చుట్టుపక్కల హైదరాబాద్లో, రంగారెడ్డిలో ట్రాక్స్ ఉన్నాయి. ఈ ట్రాక్లో కొండాపూరు, ఉప్పలు, మేడ్చలు, నాగోలు, ఇబ్రాహీంపట్నం, మేడ్చల్ ఇట్లా అన్ని ట్రాక్ ఎక్కడైనా ట్రాక్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పోయి టెస్ట్ ఇవ్వచ్చు. ఈ విధంగా పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఒకవేళ ఏదైనా యాప్ సర్వీస్ ఏదైనా ఉందా సార్ దీనికి? అంటే ఇవాళ రేపు అంటే అందరూ ఇక్కడికి వచ్చి తీసుకోవడం లెంత్ ప్రాసెస్ అనుకుంటారు కాబట్టి ఏదైనా యాప్ ద్వారా ఇవన్నీ చేసుకునే వెసులుబాటు ఉందా? అది మామూలుగా లెర్నింగ్ లైసెన్స్, స్లాట్ బుకింగ్ అంతా యాప్లో చేసుకోవచ్చు, మా పోర్టల్లో చేసుకోవచ్చు. అంతా ఏం అక్కర్లే, మధ్యవర్తులు అక్కర్లే. ఇది ఈవెన్ నంబర్ రిజర్వేషన్ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఒకటంటే మేము మాన్యువల్గా చేసేవాళ్ళం, ఇప్పుడు అంతా ఆన్లైనే. నంబర్ రిజర్వేషన్, ఫ్యాన్సీ నంబర్ రిజర్వేషన్ కూడా ఆన్లైనే. సో కాకపోతే అంటే కొంచెం ఓపిక, కొంచెం 2 నిమిషాలు చూడాలి, ఏం ఫామ్స్ ప్రొసీజర్ అంటే చూసుకొని. మా పోర్టల్లో అన్నీ ఉంటాయి. డౌట్ వస్తే హెల్ప్ డెస్క్ నంబర్లు కూడా ఉన్నాయి, ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు. మా దగ్గర 3 హెల్ప్ డెస్క్ నెంబర్లు ఉన్నాయి, సెంట్రల్ ఆఫీస్లో ఉంటాయి. ఎప్పుడు 24/7 బిజీగానే ఉంటాయి. అంటే 24/7 కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ బిజీగానే ఉంటాయి. అడుగుతూనే ఉంటారు. లేకపోతే ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది, ఆఫీస్ హెల్ప్ డెస్క్ వస్తే క్లియర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ డిస్టిక్ పరిధిలో ఎన్ని వెహికల్స్ కొత్తగా రోజు రిజిస్టర్ బయటికి వస్తున్నాయి సార్? హైదరాబాద్ డిస్టిక్లో సుమారు దాదాపు 1000 వాహనాల వరకు వస్తాయి. హైదరాబాద్ డిస్టిక్ మొత్తం రంగారెడ్డి, మేడ్చల్ ఇదంతా కలుపుకుంటే 1500 వాహనాల పైన అవుతాయి. సో ఎస్. ముఖ్యంగా మీకు కూడా తెలిసి ఉంటుంది సార్, ప్రతి 3 నిమిషాలకు మనకి ఒకరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు అన్నట్టు కూడా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఇంకా అవగాహన కార్యక్రమాలు ఆర్టీఏ తరఫున చేయాల్సింది ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ రోడ్ సేఫ్టీ వీక్స్ జరుపుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన పీరియడ్స్ కానీ అదర్వైజ్ కూడా ప్రతి ఆఫీస్లో, యూనిట్ ఆఫీస్లో కానీ, ఆఫీస్లో కానీ, ప్రతి ఆర్టీఓ ఆఫీస్లో కూడా డైలీ ఏదో ఒకటి అవగాహన కార్యక్రమం చేస్తూనే ఉంటాం లర్నింగ్ లైసెన్స్ ఇచ్చే దగ్గర. సో ఇలా అవగాహన తెలియపోయినా హెల్ప్ డెస్క్లో స్ట్రాంగ్గా స్ట్రెంథెన్ చేసాం. ప్రతి చోట స్టాఫ్ ఉన్నారు, అడిగితే ఓపిక్గా వచ్చి కూర్చుంటే ఎవరైనా అన్నీ చెప్తారు. ఒకవేళ ఇన్ కేస్ డౌట్ ఉంటే ఆర్టీఓనో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏం కావాలని క్లియర్ కట్ చెప్తారు. కాకపోతే ఏంటంటే ప్రజలకు తొందరగా అయిపోవాలి. ఇలాంటి అంటే మీడియేటర్ల అవసరం లేకుండానే చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందా? మీడియేట్లో అవసరం లేకుండా తప్పకుండా పాసిబిలిటీ అవుతుంది. కాకపోతే ఏంటంటే కాస్త ఓపిక్గా మా పోర్టల్ చూసి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏం ఫీజు కట్టాలి అంతా ఆన్లైన్ కట్టుకోవచ్చు. ఎక్కడికి బ్యాంకులో పెద్ద తిరగాల్సిన అవసరం కూడా లేదు. రిజిస్ట్రేషన్ అయితే డీలర్ దగ్గరే మొత్తం ఫీజు తీసుకుంటాడు, ట్యాక్స్ తీసుకుంటాడు, అతనే ఆన్లైన్ కడతాడు. అక్కడ ఎవరో మనిషి అవసరం లేదు. ఎందుకంటే బండి తీసుకొచ్చి చూపిస్తే అయిపోతుంది. అసలు మొత్తం ఫీజు ఆన్లైన్ కట్టేశారు, ఇంకా బ్యాంకులు తిరిగి చలాన్ కట్టాల్సిన అవసరమే లేదు. డాక్యుమెంట్స్ ఏమో రిక్వైర్డ్ ఉన్నాయో ఎక్స్ షోరూమ్ ప్రైస్ లిస్టు వాటితో పాటు అన్నీ తీసుకుని వచ్చి ఆఫీస్లో చూపించేస్తే ఎవరు ఏమడరు. అది మధ్యవర్తులు అవసరమే లేదు. ఇది ఎలాంటి మీడియేటర్ల అవసరం లేకుండానే మనం నేరుగా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకోవచ్చు. కొంతమంది అధికారుల తప్పిదాల వల్ల సంస్థకి చెడ్డ పేరు వస్తుంది. ఇది ఇలా భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ సార్ అంటున్నారు. కెమెరామ్యాన్ చందుగోపితో విశాల్, స్వతంత్ర న్యూస్. లక్షలాది మందికి ప్రాణాలు పోసిన ఆ పెద్ద ఆసుపత్రి నేడు చిన్నబోయింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన దవాఖానా ప్రస్తుతం దారుణమైన స్థితికి చేరుకుంది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యాలయం నేడు ప్రమాద అంచులకు చేరింది. అదే శతాబ్దపు చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్.
శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులకు ప్రమాదం పొంచి ఉంది. నూతన భవనానికి ప్రభుత్వం ఊపిరి పోసేది ఎప్పుడు? ఇంతకీ ఉస్మానియా భవనం కూల్చివేసేందుకు అడ్డుపడుతున్న అంశాలేంటి? తక్షణం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించారా? లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నప్పటికీ అటు రోగులకు మౌలిక సదుపాయాలు అందించలేక అటు పురాతన భవనాల్లో కూడా చికిత్సలు అందించాల్సినటువంటి పరిస్థితి వైద్యులకు ఎదురవుతూ ఉంది. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉంది దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి నూతన భవనం నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన వెలువడుతున్నటువంటి పరిస్థితిలో డాక్టర్లు అలాగే రోగులు ఈ పాత బిల్డింగ్లో ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అనేటటువంటి భయంగానే ఈ యొక్క చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది, ఏంటి అసలు డాక్టర్లు రోగులు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాలు, కొత్త బిల్డింగ్ యొక్క ఆవశ్యకత అవసరం ఎంతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ షాన్ ఉస్మానియా దవాఖానా వేలాది మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి. ప్రజలకు కొత్త జీవితాన్నిచ్చే వైద్యులు ఉస్మానియా హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ వైద్యం చేయాల్సిన పరిస్థితి. రోగుల ప్రాణాలు కాపాడడం కన్నా ఎప్పుడు పేషెంట్స్ మీద పెచ్చులూడి పడతాయో అన్న భయం ఇటు వైద్యులను అటు రోగులను వెంటాడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల తాకిడికి ఉస్మానియా హాస్పిటల్ ప్రధాన భవనం నుంచి ఇతర బ్లాక్లకు అన్ని డిపార్ట్మెంట్లను తాత్కాలికంగా మార్చి వైద్యం అందిస్తున్నా రోగులకు సరైన వాతావరణంలో చికిత్స కల్పించలేకపోతున్నారు. వైద్యం అందించడమే కాక వైద్య విద్య బోధన, ప్రాక్టీస్ చేసే వైద్య విద్యార్థులకు సరైన సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనికి తోడు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నూతన బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ధర్నాలు చేసిన సందర్భాలు లేకపోలేదు. హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే రోగులు మాత్రమే కాదు, తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు పెద్దాసుపత్రి ఉస్మానియానే దిక్కు. ముఖ్యంగా తెలంగాణలో పెద్దాసుపత్రులు గాంధీ, ఉస్మానియాలే. పేదలకు రోగం నయం చేసే ఈ ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇతర బ్లాక్లకు అన్ని విభాగాలను తరలించడంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేకుండా ఇరికిరుకుగా వార్డులు మారాయి. దీంతో రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. మరోవైపు చికిత్స అందించే వైద్యులు మాస్కులు, చేతులకు వేసుకునే గ్లౌజులు, డాక్టర్ల యూనిఫామ్లు ధరించే సమయంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో గాలి, వెలుతురు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స చేయించుకునే పేషెంట్స్ కూడా చికాకుగా హాస్పిటల్లో గడపాల్సి వస్తోంది. లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రస్తుతం హాస్పిటల్ యొక్క పూర్వపు బిల్డింగ్ అచేతనంగా పడి ఉంది. పూర్తి స్థాయిలో వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ నూతన భవన నిర్మాణం కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో నూతన భవనం నిర్మిస్తే రోగులకు మరింత సేవలు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అనేక సార్లు వైద్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. డిమాండ్లు ధర్నాల వరకు దారితీసింది. పూర్తి స్థాయిలో నూతన భవన నిర్మాణం అయితే అనేక మంది మరింత మందికి కూడా రోగులకు చికిత్స చేసేటటువంటి అవకాశం ఉంటుంది, సేవ చేసేందుకు కూడా ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తుంది ఉస్మానియా హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ని పూర్తి స్థాయిలో తొలగించవద్దు, ఇది చారిత్రాత్మక కట్టడం అంటూ కొందరు కోర్టుకు వెళ్ళారు. అయితే ఇప్పటికీ కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ యొక్క బిల్డింగ్ని కూల్చకుండా అటు కొత్త బిల్డింగ్ నిర్మించకుండా పూర్తి స్థాయిలో అచేతనంగా ఉంది, శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరింత ఈ యొక్క బిల్డింగ్లను ఆధునికీకరించిన అలాగే ఎటువంటి మరమ్మతులు చేసినా ఎక్కువ కాలం మనగలగదు అనేటటువంటి విషయాన్ని కూడా జేఎన్టీయు ఇంజనీర్లు కూడా అధ్యయనం చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నూతన బిల్డింగ్ కడితేనే అటు రోగులకు ఇటు డాక్టర్లకు కావచ్చు మరింత డాక్టర్లు రోగులకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క న్యూ బిల్డింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ యొక్క కొత్త కట్టడం అనేది ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
ఒకప్పుడు గొప్ప ఆసుపత్రిగా వెలుగొందిన ఉస్మానియా ఆసుపత్రి భవనం చివరి దశకు చేరుకుంది. ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న ఉస్మానియా దవాఖానా ఈరోజు ముక్కి మూలుగుతోంది. ఎక్కడ చూసినా పగుళ్లు, బీటలు, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న భవనాల నిర్మాణం 1970-80 మధ్య చేపట్టినవే కావడంతో వర్షాలకు నీరు వార్డుల్లోకి ఇంకడం, సీలింగ్ పెచ్చులు ఊడిపోవడం జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు పైకప్పు ఊడి మీద పడుతుందో అన్న భయం రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స అందిస్తున్న భవనాలు ఓవర్లోడ్తో ఇక తన వల్ల కాదు అన్నట్లు దీనంగా చూస్తున్నాయి. యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల కిందటువంటి హాస్పిటల్. ఈ మధ్య కాలంలో 2020లో జూలై మంత్లో వాటర్ రావడం వల్ల పాత బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా మేము ఈ ఉన్న బిల్డింగ్లలో అంటే ఓపీ బ్లాక్ కానీ, క్యూక్యూడీసీ బిల్డింగ్ కానీ అసలు ఒక షెల్టర్ రూమ్లో మేము అకామిడేట్ చేయడం జరిగింది. పేషెంట్ల ఓపీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెరిగి ఇంత రద్దీకి తట్టుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకున్నది. ఇంకా మరి మంచి సౌకర్యాలు కల్పించాలంటే కొత్త బిల్డింగ్ అయితే ఆవశ్యకత ఉంది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా అధికారులందరూ కొత్త బిల్డింగ్ కట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. కోర్టులో కొంతమంది ఈ హెరిటేజ్ బిల్డింగ్ కూలగొట్టి కట్టాలని, కొంతమంది హెరిటేజ్ కూలు ఉంచి దాని ప్రక్కన కట్టుకోవాలని చెప్పేసి 2 సమస్యల వల్ల ఈ కొత్త బిల్డింగ్ అనేది ఈ ప్రిమిస్లో కట్టడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇక ఉస్మానియా చరిత్ర విషయానికొస్తే నిజాం నవాబు పరిపాలనలో 1866లో దవాఖానా నిర్మాణం జరిగింది. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి తర్వాత పేదల దవాఖానాగా మారింది. అఫ్జల్గంజ్ ఆసుపత్రిగా పేరు పొందిన ఆసుపత్రి సరిగ్గా 1908 సెప్టెంబర్ 28న మూసీకి వచ్చిన వరదల్లో నేలమట్టమైంది. ఆ తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆదేశాలతో అప్పటి వరకు ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి సమీపంలో 1919లో హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం వరదలకు తట్టుకునేలా ఎత్తులో నిర్మాణం చేశారు. సుమారు 26.5 ఎకరాల భూమిలో బ్రిటిష్ ఇండియా ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్ట్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ బ్రిటిష్ ఇండియా నిర్మాణ శైలిలో చేపట్టారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా దీనికి ఉస్మానియా హాస్పిటల్ అని పేరు పెట్టారు. అప్పట్లోనే దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చయింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా పూర్వ వైభోగంకు నూతన బిల్డింగ్ నిర్మాణం మాత్రమే పరిష్కారమంటున్నారు రోగులు. పాత బిల్డింగ్ నుంచి కులీ కుతుబ్ షా భవనంలోకి తరలించారు. ఆ భవనానికి వారసత్వ సంపద హోదా ఉండడంతో కూల్చేందుకు అడ్డంకిగా మారింది. మరోవైపు వైద్యశాఖ అందుబాటులో ఉన్న 7 ఎకరాలలో నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఆలోచించినా పూర్వపు భవనాన్ని మించి ఎత్తు నిర్మించకూడదన్న షరతు దీనికి అడ్డంకిగా మారింది. నూతన భవన నిర్మాణ ప్రతిపాదన 2010లో రోసయ్య హయాంలోనే వచ్చింది. ఆ ప్రభుత్వం అనేక కమిటీలు వేసి 200 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసినా వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కార్ ఉస్మానియా ఆసుపత్రి మీద దృష్టి పెట్టారు. 2015 జూలైలో కేసీఆర్ స్వయంగా హాస్పిటల్ను సందర్శించి పురాతన భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం జేఎన్టీయూ ఇంజనీర్ల బృందం ఉస్మానియా ఆసుపత్రి భవనం మీద అధ్యయనం చేసి భవనం పనికిరాదని, మరమ్మతులు చేసినా కనీసం 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదని చెప్పారు. ఆ తర్వాత కొందరు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుత నిర్మాణం కూల్చవద్దని కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది. 2023 జూలై 3న సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన నిర్మాణ అంశంపై హాస్పిటల్ పరిధిలోని ప్రజాప్రతినిధుల సమావేశంలో పాత భవనాలు తొలగించి కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. సో ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది మూతపడి చాలా ఏళ్ళు అవుతుంది. హాస్పిటల్ మూతపడడం వల్ల దాని పక్కన ఉన్న చిన్న చిన్న బిల్డింగ్స్లో మరి పేషెంట్స్లకి సర్వీస్ ఇస్తున్నాము. నేల మీద పడుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రోజు, ఎందుకంటే రోగులకు బెడ్స్ లేవు. ఎందుకు? మెయిన్ ఉన్న బిల్డింగ్ మూతపడడం వల్ల కనీస ప్లేస్ లేదు. హెరిటేజ్ స్ట్రక్చర్ అంటున్నారు. ఇప్పుడు హెరిటేజ్ స్ట్రక్చర్ అంటే అండి జనాలు దాన్ని చూడడానికి అయితే రావడం లేదు కదండి. ఇప్పుడు చార్మినార్ చూడడానికి వస్తారు, గోల్కొండ చూడడానికి వస్తారు, అట్లనే ఉస్మానియా హాస్పిటల్ చూస్తే మనం వస్తున్నారు ఎవరన్నా. ఇప్పుడు హెల్త్ అనేది ప్రజలకు ఇబ్బంది అయిపోయినప్పుడు మరి దాని మీద తొందరగా యాక్ట్ చేయాల్సింది పోయి ఇప్పుడు కోర్టులో కేసు ఉంది అని దాన్ని డిలే చేసుకుంటూ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇన్ఫెక్షన్ రేట్ ఎంత పెరిగింది తెలుసా? మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది.
మరి మూతపడడం వల్ల అందరిని ఒకే చోట కుక్కేసి ఒక ఇన్ఫెక్షన్ పెరిగి చాలామంది రోగులు మరణిస్తున్నారు. సో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కట్టాల్సిన పరిస్థితి చాలా ఉంది. అర్జెంటుగా గవర్నమెంట్ అనేది యాక్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. మొత్తం ఉస్మానియా చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఇక్కడ మనకు చాదర్ఘట్ కానీ గౌలీగూడ ఏరియా కానీ ఇదంతా డ్రైనేజ్ ప్రాపర్గా లేని ప్లేస్. ఇదంతా పాత దాంట్లో హాస్పిటల్ కట్టారు, అది కొంచెం కిందికి అయిపోయింది. కొత్త బిల్డింగ్స్ కట్టినారు, పైకి అయిపోయినాయి. లోపల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కొంచెం వర్షం వచ్చిన ఈవెన్ లైక్ ఒక 30 minutes రెయిన్కి కూడా ఓవరాల్గా లీకేజ్ అవుతుంది. నో ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హాస్పిటల్. అది ఎవరు బాధ్యతలు అన్నది మనం చెప్పలేము, కానీ ప్రాపర్గా హాస్పిటల్లో ఎక్కడ కూడా మెయింటెనెన్స్ ఉండదు. డాగ్స్ వస్తాయి, క్యాట్స్ వస్తాయి, కాక్రోచెస్ ఉంటాయి. ఓవరాల్గా వరల్డ్ వైజ్ చూసుకున్నా మనకు ఉస్మానియాలకు ఉన్నంత పేషెంట్స్ ఎక్కడ రాదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే గలీజ్గా ఉంది. ఎక్కడ కట్టినా పర్వాలేదు, ఈ టార్గెట్ పాపులేషన్కి ఎఫెక్ట్ కాకుండా, అంటే ఈ చుట్టుపక్కల జనాలకి రీచబుల్గా ఉండే ప్లేసెస్లో చూసుకొని ఎక్కడ కట్టినా పర్లేదు, కానీ తొందరలో ఒక హాస్పిటల్ కట్టండి. ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ తొందరలో కట్టండి, అదే మా వినతి. రోషయ్య గారి గవర్నమెంట్లో కూడా అదే అయింది, మనకు పూర్వ ప్రభుత్వంలో కూడా అదే అయింది, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే అవుతుంది. మాకు ఏ మాటలు వద్దు, మాకు హాస్పిటలే కావాలి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అనేక విషయాలు చర్చించారు. ఉస్మానియా పాత బిల్డింగ్ కూల్చి అదే స్థలంలో నూతన భవనం నిర్మాణం అదే ఆకృతిలో చేపడితే బాగుంటుందన్న అభిప్రాయానికొచ్చారు. దాదాపు తక్కువ మంది పేషెంట్లు ఉన్న కాలానికి తగ్గట్టుగా ఇవన్నీ రూపొందించారు. ఇప్పుడు సరిపోవట్లేదు ఈ సౌకర్యాలు, దీన్ని పెంచాలి. ఈ పెంచకుండా మేము ఏం చేయగలం అనేదే ఈ డాక్టర్ల బాధ, ఆవేదన. ఈ ఆవేదన అనేది ఒక మంచి మానవతా దృక్పథం నుంచి పుట్టింది. ఇవాళ దానికి తగ్గట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ వివాదం ఒకటి ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాలు మొత్తంగానే ఆసుపత్రిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించినాయి. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తూ మొత్తం మీదనైతే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ముందుకు సాగాలి అనేదే అందరూ తాపత్రయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఒక కొత్త బిల్డింగ్ నిర్మించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అత్యంత పేద వర్గాలైన ప్రజలకు మంచి చికిత్స పొందటానికి అవకాశం కలుగుతుంది. తప్పనిసరిగా గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పూనుకోవాలి. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించే ప్రభుత్వం ఉంది, చర్చలకు అవకాశం ఉంది. ఈ డాక్టర్ల వెంట మేము ఉంటాం, వాళ్ళ లక్ష్య సాధన కోసం మేము మా వంతు కృషి చేస్తామని సందర్భంగా ప్రకటించదలిచినాం. ఏళ్లు గడుస్తున్నా నూతన భవన నిర్మాణం ప్రక్రియ అడుగు ముందుకు పడ్డం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నూతన భవన నిర్మాణం చేపడతామని వైద్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పాత భవనం స్థానే కొత్త ఆసుపత్రి కడుతుందా, లేక గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కడుతుందా, లేక నగర శివారులో మరింత విశాలమైన భవనాలను నిర్మించి ఆసుపత్రి విస్తరిస్తుందా చూడాలి. గత ప్రభుత్వాల మాదిరి ఉస్మానియా నయా భవన నిర్మాణం తాత్సారం చేస్తుందో, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం మీద ఎంత చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తుందో చూడాలి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పాత భవనాన్ని కూల్చి ఇదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మిస్తే అటు రోగులకు ఇటు వైద్యులకు త్వరగా మేలు చేసిన వారు అవుతారంటూ కూడా వారు ఆశిస్తున్నారు. వారి నుంచి ప్రధాన డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోజు రోజుకి ఉస్మానియా హాస్పిటల్కు రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యం వారికి అందించే విధంగా ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క నూతన భవనాన్ని త్వరగా నిర్మిస్తే మరింత మేలు చేసిన వారు అవుతారంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్తగా కొలువుదీరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే అంత మేలు చేస్తుందా అవుతుంది అంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ చందు గోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.